స్టోన్స్, పైల్స్, ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. రాధే రాధే జవరే గారు. రాధే రాధే సిరి గారు. సో 2025లో మనము రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఫైనాన్షియల్గా, ఎడ్యుకేషన్ పరంగా, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అండ్ రిలేషన్షిప్ కావచ్చు, కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం ఈ ఇయర్ మొత్తం వాళ్ళకి? ఓవరాల్గా చూసుకుంటే సిరి గారు చాలా చాలా బాగుంటుంది ఒక ఏరియా ఆఫ్ లైఫ్లో. ఇంకొక ఏరియా అయితే అంతగా మంచిగా ఉండదు. కర్కాటక రాశి వాళ్ళు 2025 సో క్యాన్సర్ జోడియాక్ సైన్. క్యాన్సర్ జోడియాక్ సైన్కి ఎలా ఉంటుంది 2025 యాజ్ పర్ ఆస్ట్రాలజీ? కెరీర్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి చాలా చక్కగా తీసుకుంటారు. అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా చాలా బాగుంటుంది. సక్సెస్ అనేది చూస్తారు ఈ ఇయర్లో. రిలేషన్షిప్ వైజ్గా చూసుకుంటే అంతగా మంచిగా ఉండదు అనమాట. అది లవ్ లైఫ్ అయినా, ఇంట్లో వాతావరణం అయినా, పెళ్ళి అయిన తర్వాత అయినా కూడా, అంటే పెళ్ళి కాని వాళ్ళకైనా పెళ్ళి అయిన వాళ్ళకైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రిలేషన్షిప్ వైజ్గా చూసుకుంటే. ఫస్ట్ ఈ 2 ఏరియాస్ ఆఫ్ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వీరికి చాలా చాలా గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రిలేషన్షిప్ ఎఫెక్ట్ చేస్తుంది అంటే అది చాలా హెల్త్ పరంగా కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మీ మెంటలీ ఫిజికలీ హెల్త్ పైన కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అండ్ తర్వాత జూలై ఆగస్టులో గైడెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ సపోర్ట్ అనేది కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి అది ఎవరితో సపోర్ట్ వస్తుంది అండ్ ఎవరి గైడెన్స్ ఎగ్జాక్ట్గా మీరు తీసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఫైనాన్షియలీ సౌండ్ అనమాట. షిఫ్టింగ్ టు న్యూ ప్లేసెస్కి వెళ్తారు. అంటే న్యూ ప్లేసెస్ అంటే న్యూ జాబ్స్ కానివ్వండి, ఒక ప్రమోషన్ వైజ్గా కానివ్వండి. ఇప్పుడు జస్ట్ జూనియర్గా ఉంటే సీనియర్గా అయిపోతారు. అసలు ఒక అందరికీ సర్ప్రైజ్ లానే ఉంటుందన్నమాట. అంత మంచి గ్రోత్ కెరియర్ వైజ్గా అయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఫైనాన్షియలీ మనీ ఫ్లో అనేది కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, ఇవన్నీ చాలా వరకు చూస్తారు. పొజిషన్స్ ఆల్సో సర్ప్రైజ్డ్ అనమాట. సో కెరియర్ వైజ్గా చూసుకుంటే ఎవరికో రావాలి ఒక పొజిషన్, కానీ కర్కాటక రాశి వాళ్ళు దక్కించుకుంటారనమాట. సో అలాంటి మలుపులు అయితే చాలా వరకు చూస్తారు కెరియర్ వైజ్గా. అండ్ వీళ్ళు చాలా వరకు అక్టోబర్ అండ్ నవంబర్ డిసెంబర్లో హెల్త్ ఇష్యూస్ అనేది చూస్తారు. హెల్త్ పరంగా చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఖర్చు చేసే విషయంలో స్పెండ్ మనీ. సో మనీ స్పెండ్ చేసే విషయంలో వీళ్ళు ఈ ఇయర్ ఎంతగా ఖర్చు పెడతారో అంత రిటర్న్స్ అనేది చూస్తారు. సో ఇక్కడ మీరు కంజూస్ అవి స్పెండ్ చేయాలి, జాగ్రత్త పడాలి అనే ఆలోచనలు పెట్టుకోకుండా మీరు హాయిగా స్పెండ్ చేయొచ్చు. అంతే మనీ మీకు రిటర్న్ వస్తుందన్నమాట. మనీ ఫ్లో చాలా చాలా బాగుంది మీకు. అండ్ తర్వాత స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే, స్టూడెంట్స్ ఎస్పెషలీ వీళ్ళు ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నారో వీరికి అందరికీ రెట్టింపు వీళ్ళు హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నాను, ఐఎమ్ వెరీ డిసిప్లైన్డ్ స్టూడెంట్ అండ్ చేస్తున్నాను, ఓకే నాకు అన్నీ వచ్చేస్తాయి అంటే మీరు ఒక 10% ఆర్ 20% చేస్తూ ఉంటే ఇక్కడ నీడ్ 50% ఆఫ్ వర్క్. సో స్టూడెంట్స్ కంపల్సరీ ఇప్పుడు ఒక ఎత్తు చేస్తుంటే ఇంకా రెట్టింపుగా మీ వర్క్ అనేది పెంచాలి. సో స్టడీస్ కంపల్సరీ మీరు చాలా చాలా బాగా కాన్సన్ట్రేషన్ పెంచుకోనికి కూడా మీరు ఎస్పెషలీ లైటింగ్ అంటే క్యాండిల్ వెలిగించి అలాంటివి కూడా మీరు ప్రయత్నించవచ్చు. క్యాండిల్ వెలిగించి ఆ లైట్ని చూస్తూ కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది బిల్డప్ చేయొచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ మీరు హ్యాండ్ అంటే ఇట్లా జస్ట్ లాగి ఇట్లా కొట్టారంటే, సో మరీ గట్టిగా కాదు, మేడం చెప్తున్నారని మరి నరాలు కట్ అవ్వేటట్టు కాకుండా జస్ట్ స్లైడ్గా రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అంటారు. సో అది కూడా ఆచరించి స్టూడెంట్ షుడ్ బి అలర్ట్ అనమాట. సో స్టూడెంట్స్కి కెరియర్ వైజ్గా అంటున్నాను కాబట్టి స్టూడెంట్స్ కూడా తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదు. స్టూడెంట్స్ మస్ట్ డూ వర్క్ హార్డ్. రిలేషన్షిప్స్ విల్ నాట్ గుడ్ చెప్పాను కదా ఇంతకుముందు. సో ఎందుకు అంతగా మంచిగా ఉండవు రిలేషన్స్ అంటే డిపెండెన్సీ. సో హస్బెండ్ వైఫ్ మీద డిపెండ్ అవ్వడం,
వైఫ్ హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం, రిలేషన్షిప్ వైజ్గా అంటున్నాను. సో ఇండిపెండెంట్గా ఉండండి. ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకుండా మీరు ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తుంటే ఆ పనులైనా కానీ మెంటలీ కానీ ఫిజికలీ కానీ అది ఎమోషనల్గా కానీ మీరు మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారంటే కర్కట రాశి వాళ్ళకి ఇది కూడా అంతగా కష్టంగా ఉండదు 2025. సో యూ షుడ్ బి ఇండిపెండెంట్ ఇన్ ఆల్ సెక్టార్స్. ఇలా మీరు మీ మైండ్ కొంచెం సరిదిద్దుకున్నారంటే మీకు చాలా చాలా బాగుంటుంది. వీటికి కూడా రెమెడీస్ ఉన్నాయి, అది లాస్ట్లో ప్రజెంటేషన్ ఇస్తాను. ఈ స్లైడ్ తీసుకొని మీరు వీటికి కూడా రెమెడీస్ అనేది చేసుకోవచ్చు. ఏప్రిల్ మాసంలో వీళ్ళకు రిలేషన్షిప్ బాగాలేదంటున్నాను కదా, ఒక స్పెషల్ పర్సన్ ఎంట్రీ అనేది చూస్తారు. మరి అంతగా డీప్గా వెళ్ళకండి రిలేషన్స్లో వీళ్ళతో. వీళ్ళు కూడా జస్ట్ ఓకే అన్నట్టే ఉంటారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడి వీళ్ళతో రిలేషన్ మంచిగా అవ్వే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు వీళ్ళతో మూవ్ ఆన్ అవ్వచ్చు. అండ్ ఎస్పెషలీ రిలేషన్స్ ఎక్కడైతే దెబ్బతింటాయో అవి థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మీ మధ్యలో ఎంటర్ అవుతారో అప్పుడే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది డివైడ్ అవ్వేకి. సో ఏదైనా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. సో 1-on-1 మీరు కాన్వర్జేషన్ చేస్తున్నారు అంటే అక్కడ 90% ఆఫ్ ఛాన్సెస్ మిస్అండర్స్టాండింగ్వి ఉండవు. కాబట్టి మీరు డైరెక్ట్గా పర్సన్తోనే మాట్లాడండి. మధ్యలో ఎవరో ఉన్నారు వాళ్ళ త్రూ మీరు మెసేజెస్ సెండ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఇబ్బందికి గురి అవుతారు అండ్ రిలేషన్షిప్ ఎక్కువ ఇంకా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి హెల్త్ ఇష్యూస్ చెప్పాను. ఎందుకు హెల్త్ ఇష్యూ ఉంటుంది అంటే మంగళ గ్రహ ప్రభావంగా ఇది వీళ్ళకు హెల్త్ ఇష్యూ అనేది జరుగుతుంది. సో మంగళం వీళ్ళ హౌస్లో ఉన్నారు కాబట్టి. అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటే స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తారు. సో వీళ్ళు ఎక్కువగా వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. సో వాటర్ క్వాంటిటీ మీరు పెంచుకుంటున్నారు అంటే ఇవి కూడా మ్యాక్సిమంగా మీరు తగ్గించుకోవచ్చు. సో డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. అండ్ నాలెడ్జ్, మీరు ఏదైతే మీకు తెలిసిన విషయం కానివ్వండి, సో చదువుకున్న విషయం కానివ్వండి, ఎంతగా మీరు షేర్ చేసుకుంటే అంతగా మీకు చాలా చాలా బెనిఫిట్ అనేది ఈ ఇయర్లో చూస్తారు మీరు. సో ఏదైనా కావచ్చు, మనీ స్పెండ్ చేసే విషయంలో అండ్ నాలెడ్జ్ షేర్ చేసే విషయంలో కూడా కంజూస్ కొంచెం పక్కన పెట్టి మీరు షేర్ చేస్తున్నారు అంటే అంతే రెట్టింపుగా మీకు అది వస్తుంది. కాబట్టి చాలా చాలా సక్సెస్ అనేది చూస్తారు. ఫాస్టింగ్స్ ఎక్కువగా చేస్తే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది కర్కటక రాశి వాళ్ళకి ఈ ఇయర్. అండ్ రెమెడీస్ సిరి గారు, సో ఇప్పటికీ మాట్లాడాము. సో రిలేషన్షిప్ వైజ్గా వీళ్ళైతే కొంచెం జాగ్రత్త పడాలి. సో జాగ్రత్త ఇన్ ద సెన్స్ మీరు ఈ రెమెడీస్తో పాటు మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ రిలేషన్షిప్లో నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ పర్సన్ ఎంట్రీ అనేది కట్ చేయండి మీ మధ్య. అండ్ తర్వాత కొత్త రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరి మీదైనా డిపెండెన్సీ కానివ్వండి, ఇవన్నీ మీరు అవాయిడ్ చేసుకుంటూ పోతే సో ఈ 2025 కూడా కర్కట రాశి వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవచ్చు కెరీర్తో పాటు. రాధే రాధే జవేరియా గారు. రాధే రాధే సిరి గారు.